హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, రంగనాయకుల స్వామివారి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. స్వామివారి విగ్రహం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. ఈ టెంపుల్ దగ్గర ఆది మానవులు నివసించేవారని ఒక స్థల పురాణం ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఈ టెంపుల్ దగ్గర రంగనాయకుల సాగర్ అనే మన కేసీఆర్ ప్రభుత్వంలో కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన సాగర్. ఇక్కడ నుంచి మన తెలంగాణకు, మన మల్లన్న సాగర్కి నీళ్లు సరఫరా అవుతున్నాయి. తెలంగాణ మొత్తానికి ఈ కాళేశ్వరం నుంచి రంగనాయకుల సాగర్కి వస్తాయి. రంగనాయకుల సాగర్ నుంచి మన మల్లన్న సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్కి పోతాయి. ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఈ టెంపుల్కు ఘన చరిత్ర ఉంది. ఇది కొన్ని వందల సంవత్సరాల కిందనే నిర్మించబడిన టెంపుల్ అట. ఈ టెంపుల్ దగ్గర ఆది మానవులు కూడా నివసించేవారని చెప్పడం జరుగుతుంది. స్థానికులు చెప్పే విషయాన్ని బట్టి ఈ కొండకు కూడా మెట్లు చెక్కడం జరిగింది. మెట్లు కట్టడం కాకుండా కొండనే తులసి చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది మెట్లు కూడా. ఈ స్వామివారి కోనేరు అయితే చాలా చిన్నగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ కోనేరును కొంచెం పట్టించుకొని కొంచెం అభివృద్ధి చేస్తే మాత్రం పర్యాటకంగా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కోనేరు ప్లస్ ఈ స్వామివారి మెట్లు ఏంటంటే ఎక్కడానికి ముందుగానే కొండనే తొలిచి మన చిన్న చిన్న మెట్ల లెక్క ఆది మానవులు తొలిచినట్టు ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఎక్కడానికి మీదికి ఇక్కడ మళ్ళా గుట్టపైకి ఎక్కాలంటే మినిమం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఆ విధంగా రోడ్డు కూడా ఉంది. ఈ స్వామివారి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద టెంపుల్ ఎక్కడ లేదు. ఇది మళ్ళా సాగర్ కూడా దగ్గరనే ఉంది. స్వామివారి టెంపుల్ దగ్గర ఈ రంగనాయకుల స్వామివారి పేరు మీదనే రంగనాయకుల సాగర్ అని పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇలాంటి టెంపుల్ ఎక్కడ కనబడ్డా కానీ ప్రతి ఒక్కరూ దర్శించాలని కోరుకుంటున్నా. ప్లస్ ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ స్వామివారు. ఇక్కడ ఆది మానవులు నివసించేవారని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ప్లస్ మళ్ళీ స్థానికులు కూడా చాలా వరకు ఇక్కడ ఒక కోనేరు లోపల ఉంది, పెద్ద కోనేరు అని చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న కోనేరు కాకుండా పెద్ద కోనేరు ఇంకోటి ఉందంట. అది చాలా పెద్దగా రాతితో నిర్మించబడి ఉందంట. ఇక్కడ మళ్ళా గరుడ వారి విగ్రహం, గరుడు అయిన మన విష్ణు వాహనమైన గరుడ దేవుని విగ్రహం చాలా అద్భుతంగా కట్టారు, చాలా పెద్దగా కట్టారు. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ ఉందంటే ఏడైనా ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. కానీ గరుడ దేవునికి సంబంధించిన విగ్రహాలు మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా అద్భుతంగా కట్టారు, చాలా పెద్ద విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ నేను చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళా రంగనాయకుల సాగర్, ఇక్కడ ఈ సాగర్లో ఎల్లమ్మ తల్లి కన్నీరు పెట్టుకుంది ఈ సాగర్ కట్టేటప్పుడు. ఎందుకంటే ఈ సాగర్లోనే ఎల్లమ్మ తల్లి విగ్రహం, ఎల్లమ్మ తల్లి సాగర్లోనే ఉంది, విగ్రహం ఉంది. ఈ కట్టేటప్పుడు ఎల్లమ్మ తల్లి కూడా కన్నీరు పెట్టుకుంది చాలా బాధాకరంగా.